నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. వైసీపీలో విజయసాయిరెడ్డి తర్వాత ఎవరు బయటికి వెళ్ళబోతున్నారు ఏంటి అనేది అప్పుడే మీడియాలో విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది. విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళడమే పెద్ద సెన్సేషన్ అయితే నెక్స్ట్ కూడా చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. వైసీపీ మొత్తం ఖాళీ అవుతున్న వేళ, లేకపోతే వైసీపీ బలహీనం అవుతున్న వేళ కొత్త వ్యక్తులు, అలాగే ఇప్పటి వరకు అనుకోని వ్యక్తులు కూడా, చాలా సీనియర్లు కూడా బయటకు వెళ్తారు అన్న ప్రచారం అయితే విస్తృతంగా సాగుతోంది. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి తరువాత బయటకు వెళ్ళే ఆ ప్రముఖమైన వ్యక్తి పేరైతే ఉత్తరాంధ్రకు చెందిన బొత్స సత్యనారాయణ గారి పేరైతే ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ గారు ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలను ప్రభావితం చేయగల వ్యక్తి. వైసీపీలో ఆయన గత ఎన్నికల్లో చీపురుపల్లిలో ఓడిపోయినప్పటికీ కూడా వైసీపీ చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అప్పటికప్పుడు శాసనమండలి పక్షనేతను ప్రముఖంగా రాజీనామా చేయించి మరి బొత్స సత్యనారాయణ గారిని శాసనసభ పక్షనేతగా పెట్టి కేబినెట్ హోదా ఇప్పించింది. సో వైసీపీ అంత ప్రాముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారికి అయితే ప్రాధాన్యం ఇస్తున్న వేళ బొత్స సత్యనారాయణ గారు కూడా అక్కడ ఇమడలేకపోతున్నారు. వైసీపీ యొక్క విధానాలు కానీ, వైసీపీ తీరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలను అంత సీరియస్గా తీసుకోవడం లేదు, ఎక్కువగా బెంగళూరులోనే గడుపుతున్నారు అన్న విషయం కానీ, ప్రముఖంగా కూటమి కూడా చాలా బలంగా బలపడుతున్న సమయంలో బొత్స సత్యనారాయణ గారు వైసీపీలో ఉండలేకపోతున్నారు. ఆయనకు తగిన ప్రాధాన్యం కానీ, లేకపోతే పార్టీ తీరు పట్ల కాస్త నిరాశ కానీ ఉంది అనేదైతే ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి గారి తీరు తరహాలోనే బొత్స సత్యనారాయణ గారు కూడా త్వరలో వైసీపీని వీడుతారు అనైతే ప్రముఖంగా ప్రచారం జరుగుతుంది. 1999లో బొబ్బిల్ నుంచి ఎంపీగా గెలిచారు. అప్పట్లో ఎన్డీఏ హవాలో కూడా కాంగ్రెస్కు మొత్తం ఆంధ్రప్రదేశ్లో 5 సీట్లు వస్తే 42, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లు, 5 సీట్లు వస్తే బొబ్బిల్లో బొత్స సత్యనారాయణ గారు కొత్తగా వచ్చి గెలిచిన సీటు చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్లో క్రమక్రమంగా పుంజుకున్నారు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు కూడా చాలా ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో అందరూ ప్రాధాన్యం ఇచ్చారు బొత్స సత్యనారాయణ గారికి. సో దీనివల్ల ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పార్టీని ఒకానొక దశలో ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో కూడా బొత్స సత్యనారాయణ గారు ఉన్న తరుణంలో పిసిసి అధ్యక్షుడిగా, ఉమ్మడి ఆంధ్రాకు పిసిసి అధ్యక్షుడిగా చేశారు. ముఖ్యమంత్రి రేసులో కూడా వెళ్ళారు. 2009 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం తర్వాత బొత్స సత్యనారాయణ గారి పేరు కూడా వినిపించింది ముఖ్యమంత్రి రేసులో. సో అంతటి ప్రాధాన్యం ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఏ పార్టీలోకి వెళ్తారు, ఒకవేళ వైసీపీని విడితే ఏ పార్టీలోకి వెళ్తారు అన్న అంశం అయితే చాలా కీలకంగా ఉంది. దీనిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు జనసేన. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొంచెం వీక్గా ఉన్న జనసేనకు చాలా బలమవుతారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గాన్ని కానీ, మొత్తంగా 3 జిల్లాలను కానీ చాలా ప్రభావితం చేసే వ్యక్తి అవుతారు. అందులోనూ పవన్ కళ్యాణ్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల అసెంబ్లీలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎదురుపడంగానే బొత్స సత్యనారాయణ గారు వెళ్ళి కౌగిలించుకున్న పరిస్థితి అయితే కనిపించింది. అది మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం అయితే జరిగింది. సో జనసేనలోకి ఖచ్చితంగా వస్తారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పరు అనైతే ప్రముఖంగా ప్రచారం జరుగుతుంది. దీని తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్తారు అనేది కూడా ఒకటైతే ఉంది. బీజేపీ అధినాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ బొత్స సత్యనారాయణ గారిని మళ్ళీ తమ పార్టీలోకి తీసుకోవడానికి అయితే చాలా సుముఖంగా ఉన్నట్లయితే తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, జనసేనలోకి వస్తే మీకు చాలా అద్భుతమైన గుర్తింపు ఇవ్వడంతో గుర్తింపుతో పాటు మీరు అడిగినట్లుగానే మీ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గకుండా పార్టీలో ఉంటుంది. మీ ఎటువంటి పరిస్థితుల్లో మీ యొక్క స్థాయిని తక్కువ చేయకుండా చూసుకుంటామనే బలమైన భరోసా అయితే దక్కితే బొత్స సత్యనారాయణ గారు ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారి తర్వాత బయటకు వచ్చే వ్యక్తిగా అయితే మనకు అనిపిస్తున్నారు. అయోధ్య రామిరెడ్డి గారి పేరు వినిపించింది కానీ ఆయన ఊగిసలాట ద్వారంలో ఉన్నారు. సో విజయసాయిరెడ్డి గారి తర్వాత ఎవరు రాబోతున్నారు అంటే అయోధ్య రామిరెడ్డి గారు అనే పేరు వచ్చింది. అయోధ్య రామిరెడ్డి గారు వస్తే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆయన తమ్ముడైన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా బయటకు వస్తారు. సో ఇక్కడ నుంచి వైసీపీకి చాలా గడ్డు కాలం అని వినిపించింది కానీ అయోధ్య రామిరెడ్డి గారు ఇప్పుడు వెంటనే బయటకు రావడానికి అయితే కొంచెం ఊగిసలాట దూరంలో ఉన్నట్లయితే మళ్ళీ కనిపిస్తోంది. సో నెక్స్ట్ బడా నేత పేరు వైసీపీలో ఎవరిదేమి ఉందంటే బొత్స సత్యనారాయణ పేరు అయితే ప్రముఖంగా వినిపిస్తుంది. బొత్స సత్యనారాయణ గారు ఒకవేళ బయటికి వచ్చేస్తే ఉత్తరాంధ్రలో అయితే ఖచ్చితంగా వైసీపీకి చాలా పెద్ద దెబ్బ అన్నట్లే. ఎందుకంటే వంశీకృష్ణ యాదవ్ గారు ఎమ్మెల్సీ సీట్ను మళ్ళీ స్థానిక సంస్థల కోటాలో వైసీపీ గెలుచుకున్న తరుణంలో బొత్స సత్యనారాయణ గారిని పెట్టి గెలుచుకున్న తరుణంలో ఆయనకు అప్పటికప్పుడు కొన్ని ఖాళీ చేయించి మరీ ఆయనకి ప్రముఖంగా ప్రాధాన్యం ఇచ్చారు. సో అయినప్పటికీ కూడా జగన్ గారి తీరు నచ్చడం లేదు, వైసీపీ వెళ్తున్న నచ్చడం లేదు అన్నదైతే బొత్స సత్యనారాయణ గారి ఆంతరంగికుల నుంచి ఉన్నమాట. సో దీని తర్వాత ఎటు వెళ్తారు ఏంటి అనేది మనం ఓన్లీ ఉన్న ఎస్టిమేషన్ ప్రకారం మాత్రం చెప్తున్నాం కానీ బొత్స సత్యనారాయణ గారిలో అయితే కొంచెం
నిరాశ, ఒక నైరాశ్యం అయితే ఉంది. ఖచ్చితంగా ఆ పార్టీని వీడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అని అయితే మనకు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఇంకో గొప్ప విషయం, ఇంకో కొత్త విషయం ఏంటంటే, ఒకవేళ బొత్స సత్యనారాయణ గారు పార్టీని వైసీపీని వీడితే జగన్ గారు దానికి ప్రత్యామ్నాయం కూడా ఆలోచించారు. బొత్స సత్యనారాయణ గారి కుటుంబంలోనే ఒక ప్రత్యామ్నాయం ఆలోచించారు. చిన్న శ్రీను అనే మధ్య శ్రీను అలియాస్ చిన్న శ్రీనుగా బొత్స సత్యనారాయణ గారిని స్వయాన మేనల్డ్ అయ్యే వ్యక్తినే మళ్ళీ బొత్స సత్యనారాయణ గారికి యాంటీగా లేకపోతే ప్రత్యామ్నాయంగా ఉత్తరాంధ్ర జిల్లాలో నిలబెట్టే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే భీమిలిలో అవంతి శ్రీనివాసు ఖాళీ చేసిన ఇన్ఛార్జ్ పోస్టును చిన్న శ్రీనికి ఇచ్చేందుకు అయితే సుముఖంగా ఉన్నారు. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసి మొత్తం 3 జిల్లాలు చిన్న శ్రీనికి అప్పగించే అవకాశం అయితే జగన్ గారు చేస్తున్నారు అన్న ప్రచారం కూడా ఉంది. ఇది ఎంతవరకు నిజం అనేది మరికొన్ని రోజుల్లో తేలుతుంది. బొత్స సత్యనారాయణ గారి విషయంలో కూడా దీని మీద అయితే క్లారిటీ తీసుకునే అవకాశం అయితే వైసీపీ అధినాయకత్వం అయితే తీసుకుంటున్నట్లయితే మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ పేరు ఏంటంటే బొత్స సత్యనారాయణ గారి పేరు అయితే వినిపిస్తోంది. ఈ విషయంలో ఇంకా మీ సూచనలు సలహాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, దాని మీద చర్చిద్దాం. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి నన్ను అయితే ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.